వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజు గృహ కల్ప కాలనీలో గంజాయి అండ్ బెల్ట్ షాపుల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభావత్ రామచంద్ర నాయక్, జిల్లా అధ్యక్షుడు నాగరాజు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి IPS రామరెడ్డి నాయక్, అదనపు DCP తేజావత్ రామదాస్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదస్సులో మాట్లాడుతూ IPS రామరెడ్డి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. బాచుపల్లి CI సతీష్ మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు DCP రామదాస్ నాయక్ ఎవరైనా గంజాయి విక్రయాలు గమనిస్తే వెంటనే 1933 నంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాంబాబు నాయక్, మేకల గణేష్ తదితరులు మాట్లాడుతూ యువతను చెడు అలవాట్ల నుండి రక్షించడానికి కుటుంబాలు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించకపోతే మహిళలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన నాయకులు, BC సంఘాలు, వడ్డెర సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేసిన కమిటీ మెంబర్స్, ఈ మీటింగ్ అటెండ్ అవుతున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ యాంటీ నార్కోటిక్స్ అంటే మత్తు పదార్థాలు ఎలా దానికి దూరం ఉండాలా, దానివల్ల వచ్చే నష్టాలేంటి, ఈ నష్టం ఒక మనిషికే కాదు, అతని కుటుంబం కాదు, నాట్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కాదు, ఒక సొసైటీ కాదు, మొత్తం దేశానికే నష్టం కలిగిస్తుంది. ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవచ్చు. SP సార్ అంటే సార్ ఇక్కడ పోస్టింగ్ లేకున్నా అడిషనల్ DCP సార్ మన కమిటీ వాళ్ళు పిలిపించినందుకు వాళ్ళు వాల్యుబుల్ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతారంటే దాని ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మనకు యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అంటే దాంట్లో రకరకాలు ఉంటాయి. మందు నుంచి స్టార్ట్ చేస్తే సిగరెట్స్ కానీ, గంజాయి కానీ, కోకేన్ కానీ, అఫీమ్ కానీ, చరస్ కానీ, అంటే మనకు ఈజీలీ అవైలబుల్ అనేది మన యూత్కి కానీ గంజాయి ఒక ఈజీ అవైలబుల్, దాని కాస్ట్ కూడా తక్కువ కాబట్టి అది అందరూ దానికి అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా దీనివల్ల వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్. టోటల్ ఈ సేవించడం వల్ల యూత్ హెల్త్ చాలా దెబ్బతింటుంది. తర్వాత ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి. తర్వాత క్రైమ్ చేయాలని ఆలోచన ఒకటి వస్తుంది. అంటే డబ్బులు లేనందుకు దొంగతనం స్టార్ట్ చేస్తారు. ఆ సేవించిన తర్వాత గొడవ పడడం, వైలెంట్ అయిపోయి రేపులు, మర్డర్లు మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు రీసెంట్లీ ఒక డే లైట్లో ఒక మర్డర్ జరిగింది. వాళ్ళంతా గంజాయి బ్యాచ్, జగద్గిరిగుట్ట లిమిట్స్లో ఒకటి మర్డర్ జరిగింది. అదంతా గంజాయి బ్యాచ్. అంటే ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఈ నార్కోటిక్ డ్రగ్స్ అనేది డైరెక్ట్ ఫస్ట్ మనకు ఎఫెక్ట్ చేసేది బ్రెయిన్ మీద. ఆ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ వల్ల ఏం అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అర్థం కాదు వాళ్ళకు. అయిపోయిన తర్వాత వాళ్ళకు ఆ మత్తు దిగిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఏం చేసిన అనేది. అప్పటి వరకు వానికి ఒక పెయిన్ ఉండదు, ఎదుటోని పెయిన్ కూడా తెలియదు. జస్ట్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు మనిషి. దీనికి ఇవన్నీ ఎడిక్ట్ అయిన వాళ్ళని కంట్రోల్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి మనకు సపరేట్ ఒక చట్టమే ఉంది. NDPS యాక్ట్ 1985 ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా ఇది మనం కలిగించి ఉండడం కాకుండా దాన్ని సేవించడం కానీ, దాన్ని రవాణా చేయడం కానీ, దాన్ని వ్యాపారం చేయడం కానీ అన్నీ నేరమే. సేవిస్తున్నాం, మా మీద ఏం కేసు ఉండదు,
అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సేవించే వాళ్ళ మీద కూడా కేసులు కట్టి జైలు పంపించడం జరుగుతుంది. దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తుర్రు, మార్నింగ్ అంటే కాలేజ్ పోతురా, స్కూల్ పోతురా, వీక్లీ మీటింగ్స్ ఉంటాయి, స్కూల్ పోయి వాళ్ళ టీచర్స్ మాట్లాడి ఎట్లా ఉంటుండ్రు, ఈయన ఎట్లా బిహేవ్ చేస్తుండ్రు, వాడు ఎటువంటి ఫ్రెండ్ సర్కిల్లో ఉంటుండు, ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటుండు, లేట్ నైట్ వస్తుండా ఇంటికి, అనవసరంగా అక్కడిక్కడ తీరుతుండా, ఆయన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయన కొన్ని బిహేవియర్ చేంజెస్ వస్తాయి. డ్రగ్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీ మనిషిలో బిహేవియర్ చేంజ్ అయిపోతుంది, ఈజీలీ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. వాడు ఒక సైలెంట్ ఉండడం, సపరేట్ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అవన్నీ పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలా. పేరెంట్స్ అబ్జర్వ్ చేసి పిల్లల్ని కరెక్ట్ టైం కౌన్సిలింగ్ చేస్తే దాంట్లోకి వెళ్ళి బయట తీయొచ్చు. తర్వాత ఫ్రెండ్స్, మా స్టూడెంట్స్ కూడా, పిల్లలు కూడా ఎవరైనా వాడు ఏం కాదు ఒకసారి ట్రై చేయని స్టార్ట్ చేస్తారు. ఇది ఎవరికి అలవాటు ఉండదు. స్టార్టింగ్ ఓన్లీ ట్రయల్తో స్టార్ట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయి, ఏం కాదు, ఈ సినిమాలో ఆ హీరో ఇట్లా తాగిండు, ఆ హీరో ఇట్లా చేసిండు, ఈ విలన్ ఇట్లా చేసిండు, అదంతా సినిమా. మనకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు కూడా మీరు చూస్తారు కంపల్సరీ సెలబ్రిటీసే మనకు అవేర్నెస్, చాలా మంది సెలబ్రిటీస్ అవేర్నెస్ మనకు మెసేజెస్ ఇస్తూ ఉంటారు, సే నో టు డ్రగ్స్ అని. దానికి మన ప్రభుత్వం కూడా సపరేట్ ఒక టీమ్ క్రియేట్ చేయడం జరిగింది, టీజీ న్యాబ్ అని, యాంటీ నార్కోటిక్స్ సెల్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ టీం కానీ కమిషనరేట్లో కానీ పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ సపరేట్ ఎస్ఓటీస్ కానీ వీళ్ళందరూ దీని మీద కంటిన్యూస్లీ వర్క్ చేయడం జరుగుతుంది. మేము కేసెస్ బుక్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దీంట్లో ఈ కేసులో లోపల పోయిన వాళ్ళకు బెయిల్ కూడా రాదు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ క్రైమ్. ఇవన్నీ ఇదొకటి అర్థం చేసుకొని యూత్ ఇలాంటి తప్పులు చేయరు అని ఈ సభాముఖంగా మీకు మీ రాజీవ్ గృహకల్ప కానీ బాచపల్లిలో ఎక్కడైనా కానీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డ్రగ్స్ సేల్ కానీ కన్జంప్షన్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్తో షేర్ చేయండి, పిల్లల పేరెంట్స్తో షేర్ చేయండి, పేరెంట్స్ టీచర్స్తో కానీ పోలీస్కి షేర్ చేయండి. మా దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. మా ఇన్ఫర్మేషన్ మాది ఉంటుంది. మీరు ఇక్కడనే ఉంటారు లోకల్లో కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. మీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీ డీటెయిల్స్ ఎలాంటి బయట పెట్టాము, దాన్ని ఒక సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటాం. మేము మా చర్యలు మేము తీసుకుంటాం. మీ మీద కూడా రాకుండా, మీ మధ్యలో గొడవలు కాకుండా. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే మనం కలిసి పనిచేయాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ పోలీస్, మీ తరపు నుంచి కూడా మాకు కోఆపరేషన్ ఉండాలా. కంపల్సరీ దీన్ని మనం కంట్రోల్ చేద్దామని సభాముఖంగా నేను చెప్తున్నాను, ఈ అష్యూరెన్స్ ఇస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 100% దీన్ని మనం కంట్రోల్ చేద్దాం. దీన్ని మనం ఒక పొలిటికల్ కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి, రాజకీయాలు అన్నీ పక్కకు పెట్టేసి కరెక్ట్ ఉద్దేశంతో మనం మన యూత్ చెడిపోకుండా, మన యూత్ స్పాయిల్ కాకుండా, మన దేశాని కోసం, మన సొసైటీ కోసం ఇది కంట్రోల్ చేద్దామని ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన సేవాలాల్ సేనా కమిటీకి ప్లస్ సుపీరియర్ ఆఫీసర్స్, ఈ మీటింగ్కి వచ్చిన సుపీరియర్ ఆఫీసర్స్కి అందరికీ పేరుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.